నాడు ప్రగల్భాలు పలికారు, నేడు యూటర్న్ తీసుకున్నారు. తెలంగాణలో భూ మాయాజాలం మంటలు పుట్టిస్తోంది. వేల కోట్ల విలువైన భూములకు అరాజ్ వేస్తోంది రేవంత్ ప్రభుత్వం. సర్కారు వారి భూదందాపై తన్నీరు ఫైర్ అయ్యారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ల్యాండ్ ఫైట్ నడుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా విమర్శలు సంధించారు. ప్రతి అంశంలో రేవంత్ ప్లేట్ ఫిరాయిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భూముల అమ్మకంపై కూడా తన నాలుకను మడతబెట్టి నిస్సిగ్గుగా నిధుల సమీకరణ కోసం బాటపట్టాడని విమర్శించారు హరీష్. భూముల వేలంపై రేవంత్ రెడ్డి వైఖరిని చూసి ఊసరవెల్లి సైతం ఉరివేసుకునే పరిస్థితి నెలకొందని మండిపడ్డారు హరీష్ రావు. తాము అధికారంలోకి వస్తే ఇంచు ప్రభుత్వ భూమిని కూడా అమ్మబోమంటూ ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేసి ఇప్పుడు వేల కోట్ల విలువైన భూములను అర్రాజు వేసేందుకు తెరలేపాడని ఫైర్ అయ్యారు హరీష్ రావు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ భూములపై అనేకసార్లు మాట్లాడారు రేవంత్. ప్రభుత్వ భూములంటే పెద్దలిచ్చిన ఆస్తి అని, తెలంగాణ జాతి సంపద అంటూ కామెంట్లు చేశారు. ఆ భూములను అమ్మితే భవిష్యత్తులో శ్మశానాలు నిర్మించాలంటే కూడా భూమి లేకుండా పోతుందని పీసీసీ చీఫ్ హోదాలో కామెంట్లు చేశారు. ఆనాటి రేవంత్ వ్యాఖ్యలనే నేడు గుర్తు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి మొసలి కన్నీరు కార్చాడంటూ ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు, తెలంగాణ వాదులు ఇది పెద్దలు ఇచ్చిన ఆస్తి. మనం బ్రతకడానికి మన సోకులకు ఈ భూములు అమ్మొద్దు. ఒకవేళ ఈ భూములను అమ్మితే భవిష్యత్తులో ప్రజల అవసరం కోసం ఏదైనా నిర్మించాలన్నా ప్రభుత్వ ఆసుపత్రులు గాని, విద్యాలయాలు గాని, చివరికి చచ్చిపోతే శ్మశానాలకు కూడా భూమి లేని పరిస్థితి ఉంటది. వీటిని ఎట్టి పరిస్థితుల్లో అమ్మకూడదు. తెలంగాణ జాతి సంపదను 5 సంవత్సరాల కోసం ఎన్నికైన కేసీఆర్ గారు రాష్ట్రంలో ఉన్న అన్ని భూములను తెగనమ్ముకొని పోతే భవిష్యత్ తరాలకు ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోతే చివరికి శ్మశానాలకు కూడా కరువు వచ్చే పరిస్థితి ఉంటది. కాబట్టి ఈ భూములను అమ్మొద్దు అని చెప్పి ఒక పక్కన తెలంగాణ వాదులు చర్చ చేస్తున్నారు. జీవో నంబర్ 54 డేటెడ్ 26 జూన్ 2024 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటిది? ల్యాండ్స్ రంగారెడ్డి జిల్లా alienation of the government land to an extent of 400 acres, survey number 25, situated in Gachibowli village, Sherlingampalli Mandal, in favor of Industrial Infrastructure Corporation for the purpose of development of IT and mixed use on payment of market value 75 crores per acre. 75 కోట్లకు ఎకరం కాడికి ప్రభుత్వ భూమిని 30,000 కోట్ల రూపాయల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇగో ఈ జీవో ద్వారా అమ్మింది. ఈ భూమిని కుదబెట్టి టీజీఐఐసి వాళ్ళు బ్యాంకుల్లో 20,000 కోట్ల అప్పు తేవడానికి 3 నెలల నుంచి కాలుకు బల్పం గట్టకుండా తిరుగుతున్నారు. రెవెన్యూ సెక్టార్ నుంచి ఆ సెక్టార్ కి ట్రాన్స్ఫర్ చేసి దాని కాస్ట్ రేపు దాన్ని రియలైజ్ అయిన తర్వాత ఆ అమౌంట్ ని దీనికి తీసుకునే ఉద్దేశంతో దాన్ని చూపించామే తప్ప, అంటే 30,000 కోట్లు ఆ సెక్టార్ నుంచి రెవెన్యూ సెక్టార్ కు, లేకుంటే ఆ ఖాతా నుంచి ఇటు వచ్చినట్ల ఒక్క గజం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు మేము ఒక్క గజం అమ్మినట్లు మీరు రుజువు. రైట్. పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి గతంలో ప్రభుత్వ భూములంటే పెద్దలిచ్చిన ఆస్తి, తెలంగాణ జాతి సంపద అంటూ ఆయన కామెంట్స్ చేశారు. ప్రభుత్వ భూములను అమ్మితే భవిష్యత్తులో శ్మశానాలు కూడా నిర్మించాలంటే భూమి లేకుండా పోతుందని ఆయన కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ పైనే ఈరోజు ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు ఒక ట్వీట్ చేశారు. సో దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సైదుల్ని అడుగుదాం. సైదులు, హరీష్ రావు చేసినటువంటి ట్వీట్లో గతంలో రేవంత్ రెడ్డి పీసీసీ హోదాలో ఆయన చేసినటువంటి కామెంట్స్ అన్నింటినీ కూడా ఆయన అందులో పొందుపరిచారు. సో ప్రభుత్వ భూములంటే పెద్దలిచ్చిన ఆస్తి, తెలంగాణ జాతి సంపద అంటూ చేశారు. ఇప్పుడు మాత్రం ప్రభుత్వ భూములను ఇష్టారాజ్యంగా అమ్మడానికి కూడా వెనకాడట్లేదని రేవంత్ రెడ్డి పనితీరును ఆయన రోజా, ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో ప్రభుత్వ భూములని ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా అమ్ముకుంటున్నారు అని చెప్పేసి పిసిసి అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డి అనేక సార్లు ఆరోపణలు చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక హామీలు ఇచ్చి అసలు రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంటుంది ఏంటనేది అవగాహన లేకుండా అనేక హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని
బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది. దానిలో భాగంగా హామీలు అమలు చేయలేక ప్రభుత్వ భూములని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మేందుకు సిద్ధమవుతున్నారని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ముఖ్యంగా ప్రతి అంశంలో ప్లేటు ఫిరాయిస్తున్న సీఎం ప్రభుత్వ భూముల అమ్మకంపై కూడా తన నాలుకను మడతపెట్టి నిస్సిగ్గుగా నిధుల సమీకరణ కోసం వేలాల బాట పట్టిండని చెప్పేసి కూడా మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిని ఆరోపించారు. భూముల వేలంపై మారిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని చూసి ఓసరి వెళ్లి సైతం ఉరేసుకునే పరిస్థితి నెలకొందని, ప్రభుత్వ భూములంటే పెద్దలిచ్చిన ఆస్తి అని, తెలంగాణ జాతి సంపద అని, ఆ భూములను నమ్మితే భవిష్యత్తులో శ్మశానాలు నిర్మించాలంటే కూడా భూమి లేకుండా పోతుందని నాడు పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి మొసలి కన్నీరు కార్చి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ భూములన్నింటినీ కూడా అమ్మేందుకు సిద్ధమవుతున్నారని చెప్పేసి కూడా మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా ఆరోపిస్తున్నారు. ఆ ప్రభుత్వ భూములను అమ్మబోమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో ప్రకటించి 3 నెలలైనా గడవక ముందే విలువైన ఆస్తులను కొల్లగొట్టేందుకు కుట్ర పంతున్నారని అన్నారు. పవిత్ర అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటల్లో నీటి మూటలు చేస్తూ నిధుల సమీకరణ పేరుతో ఇప్పుడు నిస్సిగ్గుగా భూములను అద్దెకి పావుషేరుగా అమ్ముతుండడం కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలకు అర్థం పడుతుందని చెప్పేసి కూడా హరీష్ రావు ప్రశ్నిస్తున్నారు. మాస్టర్ ప్లాన్ పేరిట వేలంపాట నిర్వహించేందుకు కన్సల్టెంట్ నియామకానికి ఆర్ఎస్పీ గత నెల 25న టెండర్లు పిలవడం దిగజారుడు తనానికి పరాకాష్ట అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. కంచా గచ్చిబౌలి గ్రామం సర్వే నెంబర్ 25 పరిధిలోని 400 ఎకరాల బ్యాంకర్లకు తనఖా పెట్టిన సమయంలో ప్రభుత్వం 25 కోట్లకు ఎకరం చొప్పున 10,000 కోట్లకు ఇప్పటికే సమీకరించిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఇది భూమిని వేలం వేసి దాదాపుగా 30,000 కోట్లను సమీకరించాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగా లక్ష్యంగా పెట్టుకుని వెళ్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి నిండు సభలో ముఖ్యమంత్రి సహా మంత్రులు తప్పుడు సమాధానం చెప్పి సభ్యులను తప్పుదోవ పట్టిస్తున్నారు. గతంలో అసెంబ్లీ అయ్యిందో లేదో వెంటనే అదే భూమిని తనఖా పెట్టి 10,000 కోట్ల రుణం తెచ్చుకున్నారని చెప్పేసి కూడా అన్నారు. మళ్ళా అసెంబ్లీ మొదలయ్యే లోపు ఇప్పుడు అదే భూమిని అమ్మకానికి టెండర్లు పిలుస్తున్నారని చెప్పేసి కూడా మాజీ మంత్రి ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిని అదేవిధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకి రాగానే దివ్యమైన రాష్ట్రాన్ని దివాలా అని దిగజారుడు రాజకీయాలు చేశారు. బ్రహ్మాండంగా ఉన్న రాష్ట్రాన్ని పరపతిని ప్రతిష్టని బజారుకి ఇచ్చారు. మూసీ సుందరీకరణ, హైడ్రా అంటూ లేనిపోని భయాందోళన సృష్టించి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని మొత్తానిగా పూర్తిగా దెబ్బతీశారని చెప్పేసి హైడ్రా పేరుతోటి ఇటు ప్రభుత్వకి సంబంధించినటువంటి భూములను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, ముఖ్యంగా పేదల ఇళ్లను కూడా కూల్స్తున్నారని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. హైడ్రా రావడం వల్ల మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయిందని, పూర్తిగా బిల్డర్లు కూడా ఇటు ఆత్మహత్యలు చేసుకునే సిచ్యువేషన్ నెలకొందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే అనేక హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చి అవి నెరవేర్చలేక ఇవాళ ప్రభుత్వ భూములను కూడా కొల్లగొడుతుందని చెప్పేసి కూడా ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ప్రశ్నించారు. రోజా. రైట్, థ్యాంక్ యూ సైదులు. మాస్టర్ ప్లాన్ పేరిట వేలంపాట నిర్వహించేందుకు కన్సల్టెంట్ నియామకానికి ఫిబ్రవరి 28న టెండర్లు పిలిచింది టీ సర్కార్. కంచా గచ్చిబౌలి గ్రామం సర్వే నెంబర్ 25 పరిధిలోని 400 ఎకరాలను బ్యాంకర్లకు తనఖా పెట్టిన సమయంలో ప్రభుత్వం 25 కోట్లకు ఎకరం చొప్పున 10,000 కోట్లు ఇప్పటికే సమీకరించింది. ఇప్పుడు ఇదే భూమిని వేలం వేసి దాదాపు 30,000 కోట్లను సమీకరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఓవైపు బ్యాంకులో తనఖా పెట్టడం, మరోవైపు తనఖా పెట్టిన అవే భూములను వేలం వేసి అమ్ముకోవడం ప్రభుత్వ దివాలా కోరుతనానికి నిదర్శనమన్నారు హరీష్ రావు. 2024 జూన్ 26 నాడు విడుదల చేసిన జీవో MS 54తో ఎకరానికి 75 కోట్ల చొప్పున మొత్తం 30,000 కోట్ల విలువైన భూములను అమ్ముతున్నారని ఆనాడు అసెంబ్లీలో నిలదీస్తే అలాంటిదేమీ లేదని, TGIICకి చేస్తున్న భూ బదలాయింపు మాత్రమేనని బుకాయించారు. నిండు సభలో ముఖ్యమంత్రి సహా మంత్రులు తప్పుడు సమాధానం చెప్పి సభను, సభ్యులను తప్పుదోవ పట్టించారని హరీష్ రావు ఫైర్ అయ్యారు.